హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. దిస్ ఈజ్ యువర్ సందీప్ రెడ్డి. చాలామంది అడుగుతూ ఉంటారు, ఏంటి అసలు మీ యొక్క సక్సెస్ సీక్రెట్ ఏంటి, మీరు యొక్క అచీవ్మెంట్ ఫాస్ట్గా ఇచ్చేస్తానికి ఏంటని చెప్పేసి చాలామంది అడిగారు. బట్ మీకోసం నేను కొన్ని ఎగ్జాంపుల్ నేను ఇద్దాం అనుకుంటున్నాను. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఈ యొక్క బిజినెస్ స్టార్ట్ చేస్తానికి అసలు పర్పస్ ఏంటి, మనం ఈ యొక్క బిజినెస్లో ఇండస్ట్రీ వాళ్ళు సో మెనీ పీపుల్ ఆర్గనైజేషన్లోకి ఎంటర్ అవుతున్నారు. అసలు ఎంటర్ అయినప్పుడు మనము ఏ పర్పస్ కోసం ఈ యొక్క బిజినెస్లోకి వచ్చాం, ఏ పర్పస్ కోసం మనము ఈ యొక్క బిజినెస్ టేకప్ చేసి మన యొక్క జర్నీ స్టార్ట్ చేసాం అనే విషయాన్ని ముందుగా మనం ఐడెంటిఫై చేద్దాం. మనకు ఉన్నటువంటి లైఫ్ స్టైల్ కావచ్చు, లేదంటే మనకు వచ్చినటువంటి ఇన్కమ్ కావచ్చు, ఇవి సరిపోవట్లేదు, ఎక్స్ట్రా ఇన్కమ్ కావాలనే ఒక ఆలోచనతో మనం టేకప్ చేసాం. దాంతో మన యొక్క లైఫ్ స్టైల్ మంచి ఒక హౌస్ కావచ్చు, మంచి ఫైనాన్షియల్ వెల్ సెటిల్మెంట్ కావచ్చు, ఒక లగ్జరీ కార్ కావచ్చు, ఇవన్నీ మనం తీసుకోవచ్చు త్రూ ఇండస్ట్రీ అనే పర్పస్ తోటి మనం ఈ యొక్క బిజినెస్లోకి వచ్చాం. కానీ ఈ యొక్క బిజినెస్లోకి వచ్చిన తర్వాత ఈ యొక్క పర్పస్ని మనము ఎంతవరకు క్యారీ చేస్తున్నాం, ఎంతవరకు మనం ఇచ్చేస్తున్నాం అనడానికి మేజర్గా వచ్చేసి ఏంటంటే మనకు కావాల్సింది బర్నింగ్ డిజైర్. బర్నింగ్ డిజైర్ పర్పస్ ఉంది, బట్ కానీ బర్నింగ్ డిజైర్ అనేది చాలామందిలో తక్కువగా ఉంటుంది. ఎందుకు ఈ యొక్క బర్నింగ్ డిజైర్ తక్కువ ఉండడానికి కారణం? బట్ ఒక విషయం చూడండి, చాలామంది మనము ఒక ప్రోగ్రామ్స్లలో, చాలామంది ట్రైనింగ్స్లలో మనం ప్రోగ్రామ్స్కి అటెండ్ అయినప్పుడు మనము మన యొక్క అప్లైనర్స్ మనం తీసుకునేటువంటి సబ్జెక్ట్ యొక్క ట్రైనింగ్ అనేది చాలా కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. కానీ బట్ ఆ తీసుకున్నటువంటి సబ్జెక్ట్ని మనం క్యారీ చేయలేకపోతున్నాం. కొంతమంది 1 వీక్ చేస్తున్నారు, 1 మంత్ చేస్తున్నారు, జస్ట్ కొంతమంది హాల్ నుంచి బయటికి రాగానే దాన్ని మర్చిపోతున్నారు. కానీ ఒక విషయం చెప్తున్నాను, బర్నింగ్ డిజైర్ అనేది ఎలా ఉండాలి అని అంటే, బట్ చూడండి, ఒక మిజైల్, ఒక రాకెట్ ఉంది. రాకెట్ తన యొక్క డెస్టినీని కనుక రీచ్ కావాలి అని అంటే ఎంత వేగంగా, ఎంత బర్నింగ్ తోటి తను వెళ్తుందో చూడండి ఒకసారి. ఆ బర్నింగ్ తోటి ఆ యొక్క రాకెట్ వెళ్తుంది కాబట్టినే తన యొక్క డెస్టినీని రీచ్ కాగలుగుతుంది. అదేవిధంగా మనకేంటి, మన యొక్క బర్నింగ్ ఏంటంటే, మనం ఏంటి, దేనికోసం మన యొక్క బిజినెస్లోకి వచ్చాం, ఎవరి కోసం మన యొక్క బిజినెస్ టేకప్ చేసాం అనేటువంటిది ఒక్కసారి మీరు ఆలోచించండి. మన అచీవ్మెంట్ ఏదైనా కానివచ్చు, స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ ఆల్ అచీవ్మెంట్ కమింగ్ ఫ్రమ్ బర్నింగ్ డిజైర్. ఎస్ ఆర్ నో మై డియర్ ఫ్రెండ్స్? అటువంటి కండిషన్లో ఎవరికైతే ఈ యొక్క బర్నింగ్ డిజైర్ ఉంటుందో అటువంటి పీపుల్ మాత్రమే సక్సెస్ అవటానికి 100% సక్సెస్ అవుతారు. ఆ యొక్క బర్నింగ్ డిజైర్ అనేది చాలామంది చెప్పుకుంటానికి ఒక చిన్న వర్డ్లాగా అనుకుంటున్నారు. కానీ ఈ యొక్క బర్నింగ్ డిజైర్ అనేది మామూలు వర్డ్ కాదు. ఈ యొక్క బర్నింగ్ డిజైర్ నాకుంది. బట్ ఈ యొక్క బర్నింగ్ డిజైర్ ఉంది కాబట్టి నేను 2.5 years బ్యాక్ నేను ఈ యొక్క బిజినెస్ టేకప్ చేశాను. నాకు బిఫోర్ దట్ నాకున్నటువంటి కంప్లీట్, నేను ఒక రియల్ ఎస్టేట్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఈ యొక్క బిజినెస్లోకి వచ్చాను. ఎంటీ మైండ్ తోటి ఈ యొక్క బిజినెస్లోకి వచ్చాను. నేను ఈ పర్పస్ దేనికోసం ఈ యొక్క బిజినెస్లోకి వచ్చానంటే, నాకు బిఫోర్ ఉన్నటువంటి లైఫ్ స్టైల్ కాకుండా నాకు బెస్ట్ లైఫ్ స్టైల్ కావాలి అనే ఒక ఆలోచనతో వచ్చాను. బెస్ట్ ఇన్కమ్ కావాలి అనేటువంటి ఆలోచనతో వచ్చాను. ఆ పర్పస్ అనేది నాకు ఎవ్రీడే రిమెంబర్ అవుతూనే ఉంటుంది. కాబట్టి ఈరోజు ఏంటి బర్నింగ్ డే, నా ఫ్యామిలీకి ఒక మంచి పొజిషన్ ఇవ్వాలి, నా పిల్లలకు ఒక మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి, నేను ఫ్యూచర్లో వచ్చేసి ఏంటంటే మంచి ట్రిప్స్ నేను ఎంజాయ్ చేయాలి, నా యొక్క ఫ్యామిలీస్ అంటే ఫ్యామిలీలో అంటే మా యొక్క 4 fathers కావచ్చు, నా కమింగ్ జనరేషన్ కావచ్చు, టోటల్ ఒక రోల్ మోడల్గా ఉండాలని ఒక ఆలోచనతో ఈ యొక్క ఇండస్ట్రీ వన్ టేకప్ చేశాను. ఇప్పుడు జస్ట్ బిగినింగ్, ఫస్ట్ 1 year నేను స్టార్ట్ చేసినటువంటి ఫస్ట్ 1 year చాలా హడిల్స్, స్ట్రగుల్స్ నేను ఫేస్ చేశాను. కానీ వన్స్ నేను ఫేస్ చేసిన తర్వాత ఈరోజు ఈ యొక్క లైఫ్ తీసుకుంటానికి బట్ డే బై డే ప్రతి ఒక్క ర్యాంక్ టు ర్యాంక్ నేను ఎప్పటికప్పుడు నేను యొక్క పర్పస్ని, నా యొక్క బర్నింగ్ నేను ఎప్పటికప్పుడు ఇంక్రీజ్ చేసుకుంటూ వస్తున్నాను. కాబట్టినే ఈరోజు ఈ పొజిషన్కి రావడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ పర్పస్ బాగుంది, బర్నింగ్ డిజైర్ ఉంది. ఆ బర్నింగ్ డిజైర్తో పాటు మనకు కావాల్సింది ఏంటంటే బిలీవ్ ఇన్ యువర్ బిజినెస్. ఏంటి బిలీఫ్? ఈరోజు మీరు ఒక్కరు కావచ్చు, స్టార్ట్ చేసింది జస్ట్ మనము ఒక 200 people తోటి మనం బిజినెస్ స్టార్ట్ చేసి ఉండొచ్చు. కానీ ఆఫ్టర్ 1 year యు ఆర్ బికమ్ ఏ మిలియనియర్ అన్నటువంటి యాటిట్యూడ్ తోటి ఏంటంటే ఫస్ట్ 6 months మనం స్టార్ట్ చేసినటువంటి క్రమంలో చాలా హడిల్స్ ఫేస్ అవుతూనే ఉంటాయి. డే బై డే మార్కెట్లో మనం వెళ్తున్నా కొద్దీ సో మెనీ ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి. ప్రాబ్లమ్స్ అనేది వచ్చిన చోటే అచీవ్మెంట్ అనేది ఉంటుంది. ఒకసారి మీరు బిలీవ్ చేయండి. ఎందుకు అంటే నేను చెప్తున్నాను, నేను ఫస్ట్ స్టార్ట్ చేసినటువంటి 1 yearలో
నేను చాలా హడిల్స్, స్ట్రగుల్స్ ఫేస్ చేసి వచ్చాను. ఫస్ట్ 1 ఇయర్ నేను చెప్పాలంటే నా ఇన్కమ్ కానివ్వండి, బట్ ఎవ్రీథింగ్ ఈజ్ చాలా డెడ్లీ బిట్. అంటే ఫస్ట్ 1 ఇయర్లో నేను ఎన్నో చేసి చెప్పాలంటే నియర్లీ లెస్ దెన్ 10 lakhs రూపీస్ కూడా లేదు. కానీ నాకు ఒక బిలీఫ్ ఉంది. ఏంటంటే ఆ యొక్క బిలీఫ్ నా యొక్క బిజినెస్ మీద, నేను ఖచ్చితంగా ఈ యొక్క బిజినెస్లో నేను సక్సెస్ అవుతాను. ఈ యొక్క బిజినెస్లో నేను నా యొక్క లైఫ్ స్టైల్ నేను చేంజ్ చేసుకుంటాను. నాకు నేనంటూ ప్రూవ్ చేసుకుంటానికి వన్ అండ్ ఓన్లీ ఉన్నటువంటి బిజినెస్ నాకు ఇండస్ట్రీ అనే రకంగా నేను బిలీవ్ చేశాను. నేను ఆ యొక్క బిలీఫ్ అనేది డే బై డే నా యొక్క కాన్ఫిడెన్స్ అనేది ఇంక్రీజ్ చేస్తూనే ఉంటుంది. ఇంక్రీజ్ చేసింది కాబట్టి నేను ఎప్పటికైనా సరే నేను వన్ డే విల్ కమ్ అనేటువంటి ఆలోచనతో నేను వర్క్ చేసుకుంటూ వెళ్తూనే వచ్చాను. బట్ నేను ఏదైతే నా యొక్క బిజినెస్ బిలీవ్ చేశానో ఆ యొక్క బిలీఫ్ని నన్ను ఈరోజు ఈ పొజిషన్ తీసుకురావడానికి ఒకే ఒక్క కారణం, బిలీఫ్. మనం చాలామంది బిజినెస్ టేకప్ చేస్తున్నాం, కానీ మనం ఏంటంటే మనం ఉంటేనేమో కనీసం కాన్ఫిడెన్స్తో మనం మార్కెట్లోకి వెళ్ళలేకపోతున్నాం. కొంతమందికి ఏంటంటే 60%, 70%, 90%. కానీ నేను ఒక విషయం చెప్తున్నాను మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మీరు స్టార్ట్ చేస్తుండొచ్చు. ఈరోజు ఒక ప్రజెంటేషన్ ఫెయిల్ కావచ్చు, 2 కావచ్చు, 10 కావచ్చు, 20 కావచ్చు, మోర్ దెన్ కావచ్చు. కానీ మీకు సంబంధించిన దాంట్లో అగైన్ మోర్ ప్రజెంటేషన్ చేస్తూ వెళ్తుంటేనే మనకు కాన్ఫిడెన్స్ అనేది వస్తుంటుంది. ఆ యొక్క ప్రజెంటేషన్ చేస్తుండేప్పుడు మనం చేసేటువంటి కరెక్షన్స్, మనకున్నటువంటి నాలెడ్జ్ కావచ్చు, లేకపోతే మన యొక్క ప్రజెంటేషన్ స్కిల్స్ కావచ్చు, మన యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్ కావచ్చు, మన యొక్క బిలీఫ్ కావచ్చు. మనం ఎందుకు ఎక్కువ మందికి ఒకళ్ళు ప్రజెంటేషన్ చేసి ఎక్కువ సక్సెస్ వస్తుంది, ఒకళ్ళు చేస్తే తక్కువ వస్తుంది ఏంటంటే బికాస్ ఆఫ్ బిలీఫ్, ఆ యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్ ఇవన్నీ కూడా. బట్ ఫస్ట్ కావచ్చు, కనీసం 1 ఫెయిల్ అవుతుంది, 2 ఫెయిల్ అవుతుంది, 10 కావచ్చు, 20 కావచ్చు, కానీ 50లో ఒకళ్ళు రావచ్చు. అలా మోర్ ప్రజెంటేషన్ చేస్తూ వెళ్తున్నప్పుడు ఆటోమేటిక్గా మన యొక్క బిలీఫ్, కాన్ఫిడెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఆటోమేటిక్గా మన యొక్క సక్సెస్ అనేది దడ్డే నుంచి మనకు స్టార్ట్ అవుతుంది మై డియర్ ఫ్రెండ్స్. బట్ 1 ఇయర్ ఈ యొక్క 1 ఇయర్లో మనం ఏదైతే ప్రజెంటేషన్ చేస్తూ మన యొక్క కాన్ఫిడెన్స్ తోటి ముందుకెళ్తున్నటువంటి క్రమంలో మనం చేయవలసింది ఏంటంటే, మనం ఎప్పటికప్పుడు మన అప్లయన్స్ దగ్గర మనం కూర్చోవడం కావచ్చు, మన ఎప్పటికి కూడా కౌన్సిలింగ్స్ కావచ్చు, మన యొక్క వైబ్రెంట్ వివా సిస్టమ్ కావచ్చు, మనం దీన్ని బిలీవ్ చేసుకుంటా ఖచ్చితంగా మనం కనుక 1 ఇయర్ జర్నీ చేసినట్టయితే ఆఫ్టర్ 1 ఇయర్ సక్సెస్ అనేది వస్తుంది. అలా నేను ఒక ఎంటీ మైండ్ తోటి ఈ యొక్క బిజినెస్ నేను టేకప్ చేశాను. నాకు ఎటువంటిది కూడా నాకు తెలియని క్రమంలో నేను టేకప్ చేశాను. కానీ ఈరోజు నాకు రావడానికి ఒకే ఒక్క కారణం ఏంటంటే, నేను తీసుకున్నటువంటి మూవ్ పాయింట్, పర్పస్, దేనికోసం ఈ యొక్క బిజినెస్ టేకప్ చేశాను. సెకండ్ వన్, బర్నింగ్ డిజైర్. నేను నా ఫ్యామిలీ కోసం వర్క్ చేస్తున్న క్రమంలో నేను ఏం చేయాలి, నా సక్సెస్ ఏంటి, నాకంటూ నేను ప్రూవ్ చేసుకున్న ఒకే ఒక ఆలోచనతో అని చెప్పేసి నాకు ఏదైతే రాకెట్ మిజిల్ అంతరిక్షంలోకి వెళ్తానికి తన డెస్టినీ రీచ్ కావడానికి ఎంతైతే బర్నింగ్ తోటి వెళ్ళిందో, నేను అలా యొక్క బర్నింగ్తో స్టార్ట్ అయ్యాను. దానికి తోడు వచ్చేసి ఏంటంటే థర్డ్ వన్, బిలీవ్ ఇన్ యువర్ బిజినెస్. నా యొక్క బిజినెస్ నేను బిలీవ్ చేశాను. బట్ ఇక్కడ చాలామంది మనము మార్కెట్లోకి వెళ్ళేటప్పుడు మనకు ఉన్నటువంటి కాన్ఫిడెన్స్, మనమే ఒకళ్ళని అప్రోచ్ అయ్యాము, మనమే ఒక బెస్ట్ ప్రోడక్ట్గా వాళ్ళకి కనిపించాలి. వాళ్ళకి ఆ యొక్క కాన్ఫిడెన్స్ ఎక్కడ కనిపిస్తుంది అంటే, మీలో ఎప్పుడైతే మీరు యొక్క బిజినెస్ బిలీవ్ చేశారో ఆ యొక్క బిలీఫ్ అనేది ఆపోజిట్లో ఉన్నటువంటి పర్సన్కు కాన్ఫిడెన్స్ అనేది ఇవ్వగలుగుతుంది. కానీ మనకే ఒక బిలీఫ్ లేకుండా మనం చెప్పేటువంటి ప్రాపర్గా మనం ఆపోజిట్లో ఉన్నటువంటి పర్సన్కు ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేకపోతే మనకు ఆపోజిట్ పర్సన్ మన యొక్క బిజినెస్లోకి వస్తానికి ఇష్టపడడు. కాబట్టి మీకు ఏం చెప్తున్నానంటే, ఖచ్చితంగా మీరు చేసేటువంటి బిజినెస్ని మీరు బిలీవ్ చేయండి. ఆఫ్టర్ 1 ఇయర్ నా సక్సెస్ని నేను టచ్ చేస్తాను అనేటువంటి, సక్సెస్ అనే ఫుట్ని నేను టచ్ చేస్తాననే యొక్క కాన్ఫిడెన్స్తో మీరు ఉండండి. ఖచ్చితంగా ఈరోజు నేనున్నాను, రేపు మీరుంటారు. ఇది 100కు 1000% నేను చెప్తున్నాను. ఎందుకంటే ఒక కామన్ మ్యాన్, ఒక ఆర్డినరీ లైఫ్ నుంచి ఎక్స్ట్రాడినరీ లైఫ్ని నేను టచ్ చేశాను. ఒక ఆర్డినరీ, అసలు ఏం నెట్వర్క్ అంటే తెలియదు, అసలు ఏం తెలియనటువంటి వ్యక్తిని జస్ట్ ఫ్యాక్షన్ ఆఫ్ 2.5 ఇయర్స్లలో ఇక్కడి దాకా రావడానికి నేను డే 1 నుంచి నేను ఫాలో అయినటువంటి సిస్టమ్ని మీకు నేను చెప్తున్నాను. ఒక కామన్ మ్యాన్ నుంచి కావచ్చు, ఇలా వచ్చేసి ఏంటంటే సో మెనీ పీపుల్ ఈరోజు మార్కెట్లో వచ్చేసి ఏంటంటే చాలామంది ఒక మంచి ఆపర్చునిటీ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. ఈరోజు చాలామందికి ఎబిలిటీ అనేది ఉంది, కానీ బట్ ఒక్కసారి ఆలోచించండి మై డియర్ ఫ్రెండ్స్, వితౌట్ ఆపర్చునిటీ ఎబిలిటీ ఈజ్ నథింగ్. చాలామంది ఆపర్చునిటీ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు, కానీ చాలామందికి ఎబిలిటీ ఉంది, కానీ బట్ ఆపర్చునిటీ లేదు. కానీ ఈ యొక్క బిజినెస్లో మనకు వచ్చేసిందంటే, మీకు దగ్గర ఉన్నటువంటి ఒక ఆపర్చునిటీని మీకు ఉన్నటువంటి ఆపర్చునిటీని కనుక, ఎబిలిటీ ఉన్నటువంటి పర్సన్ కనుక మీరు ఇవ్వగలిగినట్టయితే ఆఫ్టర్ 1 ఇయర్ మీ పొజిషన్ ఏంటో ఒకసారి ఆలోచించండి మై డియర్ ఫ్రెండ్స్.
ఈరోజు మార్కెట్లో సో మెనీ పీపుల్ ఈరోజు ఎక్స్ట్రా ఇన్కమ్ కోసం ట్రై చేస్తున్నటువంటి పీపుల్ ఉన్నారు. సో మెనీ పీపుల్ ఈరోజు హెల్త్ ప్రాబ్లమ్స్ కోసం ఫేస్ చేసేటువంటి పీపుల్ ఉన్నారు ఈరోజు మార్కెట్లో. సో మెనీ పీపుల్ ఒక మంచి వాళ్ళకి ఆలోచనలు మంచి డ్రీమ్స్ ఉన్నాయి, కానీ దాన్ని ఫిల్ చేసుకోవడానికి వాళ్ళకి పాసిబుల్ కాక దాన్ని వాళ్ళకు ఉన్నటువంటి డ్రీమ్స్ తొక్కేస్తున్నటువంటి పీపుల్ ఉన్నారు ఈరోజు. అటువంటి పీపుల్ ఇంకా మీరు ఐడెంటిఫై చేసి ఈ యొక్క మనం తీసుకున్నటువంటి ఆపర్చునిటీని మనం వాళ్ళకి ఇవ్వగలిగినట్టయితే జనరేషన్ బై జనరేషన్ కూడా మీరు ఒక మంచి బ్యూటిఫుల్ ఆపర్చునిటీ ఇచ్చిన వాళ్ళు అవుతారు. ఎన్నో జనరేషన్ బై ప్రతి ఒక్కళ్ళు కూడా ఈరోజు మంచి ఆపర్చునిటీ ఇచ్చినటువంటి వ్యక్తి ఇతను అని చెప్పేసి తన ద్వారా నేను ఇలా ఉన్నానని చెప్పేసి చెప్పుకుంటారు. కాబట్టి ఇటువంటి ఆపర్చునిటీ మీరు కనుక మిస్యూజ్ చేసుకోకుండా, ఇటువంటి ఆపర్చునిటీ కూడా రైట్ వేలో దీన్ని ప్రమోట్ చేయకుండా, మనకు వచ్చినటువంటి ఆపర్చునిటీని మనము ముందుకెళ్ళాలంటే ఏది అడ్డుపడుతుంది ఏంటనే దాన్ని కనుక మీరు ఓవర్కమ్ అయినట్టయితే ఆటోమేటిక్గా మనకు జర్నీ స్టార్ట్ అవుతుంది. ఒకసారి చూడండి, ఎన్ని వేల మైళ్ళ దూరమైనా సరే మొదట స్టార్ట్ అయ్యేది ఒక్క అడుగుతోటే. అలా మీకు వచ్చి ఏదైతే అడ్డుపడుతుందో దాన్ని కనుక మీరు ఓవర్కమ్ కండి, ఖచ్చితంగా మీ డెస్టినీ మీరు రీచ్ అవుతారు మై డియర్ ఫ్రెండ్స్. అలా రీచ్ అయ్యి ఒక మంచి బ్యూటిఫుల్ లైఫ్ని మీరు టేక్ చేస్తారని కోరుకుంటూ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.